Welcome to our channel Uma the banking aspirant. So sorry for the late video, and right now I was uploading this video only because of those who have IBPS RRB clerical exam tomorrow. So those who are writing the exam tomorrow, so please bring your admit card along with original ID and photocopy. Original ID photocopy is mandatory. Without photocopy they won't allow you to write exam, and next photos are compulsory, and you need to take 3 photos compulsory. Okay, and next second important thing is you have to reach in time to the examination center. At least before 30 minutes you have to be there in examination center. That is very very important. And next, these two are very important to every person, those who want to write the exam. Okay, okay, serious banking aspirants, I am telling you once again, if you have any doubts regarding the examination center, please clarify before going to write the examination center. After going to write for the exam, we have to put two things in your minds. You are writing RRB clerical ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్. దిట్ మీన్స్ ఇది ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ వీడియో చేస్తున్నాను, సో అస్సలు స్కిప్ చేయొద్దు. టైం మేనేజ్మెంట్కి వచ్చేసరికి మనకి క్వశ్చన్స్ అనేది సింప్లిఫైడ్గా ఉంటాయి. సో ఆర్ఆర్బీ క్లర్కల్ ఎగ్జామ్ అనేది పిఓ అంత టఫ్గా అయితే ఉండదు. సో దీనికి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయటం అనేది ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఒక క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయినట్లయితే ఆ క్వశ్చన్ వితిన్ 1 minute కన్నా మీరు ఎక్కువ స్పెండ్ చేశారు అంటే మాత్రం డెఫినెట్లీ ఆ క్వశ్చన్ని మీరు స్కిప్ చేసి ముందుకెళ్ళాలి. ఏ క్వశ్చన్ దగ్గర కూడా వేరే థాట్ అనేది వెళ్ళొద్దు. ఎగ్జామ్ రాసినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా 1 to 2 times థింక్ చేసి, ఓకే, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు డిసైడ్ అవ్వాలి ఈ క్వశ్చన్ చేస్తే వస్తుందా రాదా. చేసిన తర్వాత వచ్చిన తర్వాత అందరికీ తెలుసు, కానీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు అటెంప్ట్ చేయబోయే క్వశ్చన్ మీకు కంపల్సరీగా క్లియర్ కట్గా ఆన్సర్ చేయగలరా లేదా అనేది ఒకసారి థింక్ చేసుకోండి. ఎందుకంటే దీనికి ఉండేది 45 minutes ఆఫ్ టైం. ఓకే, ఇందులో రీజనింగ్ వచ్చేసరికి మనకి 25 minutes ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వాంట్ వచ్చేసరికి 20 minutes ఆఫ్ టైం ఉంటుంది. సో ఒకసారి థింక్ చేసుకోండి. ఒక 5 minutes ఆఫ్ టైం వచ్చేసరికి మనకి స్క్రోల్ చేయడానికి సరిపోతుంది. నెక్స్ట్ మనం రాసేది ఎగ్జామ్ 40 minutes ఆఫ్ టైం. మన టెంపరేచర్ కూడా దగ్గర దగ్గర 120 to 130 ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి మనం ఎగ్జామ్ అనేది ఎక్కడ కూడా పెన్ను అని పేపర్ ఆగకూడదు. మనకు వచ్చినవి ఈజియెస్ట్, మనకి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఉంటాయి కదా. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ ప్రయారిటీస్ వైజ్గా మీరు చేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి సింపుల్ క్వశ్చన్స్. ఈ సింపుల్ క్వశ్చన్స్లో ఎలా అంటే, ఇప్పుడు రీజనింగ్ ఉందనుకో, 1 mark క్వశ్చన్స్ ఉంటాయి. సపోజ్ వర్డ్ స్వాప్, లేకపోతే వర్డ్ ఇచ్చేసరికి మనకి కొన్ని పొజిషన్స్ ఇచ్చేసి మీనింగ్ఫుల్ వర్డ్ తెలుసుకోవటం, లేదనుకో బ్లడ్ రిలేషన్షిప్స్, డైరెక్షన్స్, ఇవన్నీ కూడా చాలా సింపుల్. ఇన్ఈక్వాలిటీస్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిలాగ్స్, ఇవన్నీ కూడా చాలా ఈజీ. సో ఇవి ఫస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి, సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి మనకి మీరు నెంబర్ సిరీస్ మీద పజిల్ వచ్చిందనుకో అది చేయండి. లేదు, థర్డ్ వన్ వచ్చేసరికి మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్, స్క్వేర్ కానీ లేకపోతే సర్కిల్ కానీ ఇన్సైడ్ అవుట్ సైడ్ కానీ ఇలా ఇచ్చారనుకో, మీరు చాలా ఈజీ పర్ఫెక్ట్గా ఉన్నారనుకో అది చేయండి. లేదనుకో ఫోర్త్ వన్ వచ్చేసరికి బాక్స్ బేస్డ్ పజిల్లో మీరు లేదు మేము సూపర్గా చేస్తాం బాక్స్ బేస్డ్ పజిల్, దీనికన్నా ఇది అనుకున్నారు ఇది చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అన్సర్టైన్ కానీ ఇచ్చారనుకో అది ఈజీగా వస్తే మీకు ఏదైతే వచ్చు, మీరు ఎంత యాక్యురసీగా చేయగలరు, అక్కడ ఉన్నటువంటి టైంలో మీరు ఏదైతే పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలరు అది క్లియర్గా అటెంప్ట్ చేయండి. నెవర్ ఎవర్ వేస్ట్ యువర్ టైం ఎట్ సింగిల్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఒకసారి ఒక క్వశ్చన్ దగ్గర స్కిప్ అయ్యారు, అక్కడే స్ట్రక్ అయ్యారు అంటే దట్స్ ఎనఫ్. ఇంక ఇయర్కి ఎగ్జామ్ వదిలిగేసుకోవడం. నిజంగా నేను భయపెట్టట్లేదు. నాకు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసినప్పుడు 76.50 marks అవుట్ ఆఫ్ 80 వచ్చాయండి. అంటే 80కి 80 వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చాలా తోపులు, నేను ఒప్పుకుంటాను. నేను అంత సూపర్ అని కాదు, కానీ నాకు మెయిన్స్లో పోవడం జరిగింది. ప్రిలిమ్స్ అయితే నేను చక్కగా రాశాను, మెయిన్స్లో కూడా నాకు వితిన్ మార్జిన్లోనే పోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఎలా పోతుంది అంటే, మనం ఈ ఎగ్జామ్ రాయిపోయే ముందు మనం మాక్ ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేస్తాం కదా, అటెంప్ట్ చేసేటప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేది మన మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో ఉండేది. సో నెవర్ ఎవర్ స్కిప్ ఎట్ 1 question, అసలు స్ట్రక్ ఎట్ 1 question, సారీ. సో డెఫినెట్లీ మీకు ఏదైనా క్వశ్చన్ రాలేదంటే
మధ్యలో అయినా కానీ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. బికాజ్ మీరు టైం సేవ్ చేసుకుంటారు, మీరు మార్క్స్ కూడా గెయిన్ చేస్తారు. సెకండ్ థింగ్ రీజనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ చెప్తున్నాను. అర్థమెటిక్ కూడా మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మినిట్స్ ఆఫ్ టైం ఉండిద్దండి. దీనికి వచ్చేసరికి రీజనింగ్ వచ్చేసరికి 25 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. ఈ 25 మినిట్స్ ఆఫ్ టైంలో మనం ఎగ్జామ్ స్టార్ట్ చేస్తూ రాసేటప్పుడు కొంచెం ఫియర్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలమా లేదా, ఆ 5 మినిట్స్ ఆఫ్ టైం అనేది అయిపోతుంది ఈ 45 మినిట్స్లో. సో టెన్షన్ ఎవరు పడొద్దు, మీ బెస్ట్ అటెంప్ట్ అనేది మీరు ఇవ్వండి. మీరు ఒకటి ఆలోచించుకోండి, ఎగ్జామ్ రాసేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేసినట్టు ఎవరు అటెంప్ట్ చేయరు. ఇప్పుడు దాకా మీరు ఎన్నో మాక్ టెస్టెస్ రాసుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి, ఈవెన్ నేను కూడా రాశాను, నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. మీరు భయపడితే లైఫ్ లాంగ్ భయపడాలి. లేదు నేను బాగా రాస్తాను అని పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళండి, ఎగ్జామ్ సూపర్గా రాస్తారు. పేపర్ ఎలా అయినా రానియండి, మీ బెస్ట్ అటెంప్ట్ అనేది ఇవ్వండి. ఓకే, ఇప్పుడు అర్థమెటిక్ చెప్తున్నానండి. అర్థమెటిక్లో వచ్చేసరికి కంపల్సరీగా అప్రాక్సిమేషన్స్ ఇస్తారు. ఈ అప్రాక్సిమేషన్స్లో కూడా మీరు 20 స్క్వైర్స్ అండ్ 20 క్యూబ్స్, లేదు 30 స్క్వైర్స్ చూసుకోండి, 20 క్యూబ్స్ చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఈక్వాలిటీస్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్ ఆర్ రాంగ్ నెంబర్ సిరీస్. సో 5 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా వస్తాయండి. ఇదొక 10 వేసుకోండి, ఇదొక 5, ఇక్కడికి 20 క్వశ్చన్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం కేస్లెట్స్ కూడా చాలా చిన్న చిన్న కేస్లెట్స్ ఇస్తారు, ఎందుకంటే ఇది క్లరికల్ పేపర్, పిఓ పేపర్ కాదు కాబట్టి. కేస్లెట్ ఆర్ డిఐ ఆర్ పై చార్ట్ కంపల్సరీగా 5 మార్క్స్కి అనేది వస్తుంది. ఈ డే కూడా లీనియర్ గ్రాఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. నేను మోడల్స్ వరకే చెప్తున్నాను, నేను పర్టికులర్గా ఏం చెప్పట్లేదు. సో కేస్లెట్ కానీ, డిఐ కానీ, పై చార్ట్ కానీ వీటి లేదు అనుకుంటే లీనియర్ గ్రాఫ్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో ఒకవేళ డిఐ ఇచ్చాడు ఇంకో 5 క్వశ్చన్స్, లీనియర్ గ్రాఫ్ అనేది ఇంకొక 5 క్వశ్చన్స్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి మనకి ఎన్నైనాయి, 10, 5, 15, 5, 20, 25, 30, ఒక 10 క్వశ్చన్స్ వచ్చేసరికి మిస్లీనియస్. సో మిస్లీనియస్ అనేది ఇస్తారు. కంపల్సరీగా మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే పర్సంటేజెస్ వస్తుందండి. యావరేజ్ షూర్గా ఒక క్వశ్చన్ అనేది దిగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ ఆర్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి కంపల్సరీగా సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ద మోస్ట్ అంటే క్రూషియల్ టాపిక్ అని చెప్పొచ్చు. పర్సంటేజెస్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ షూర్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంకా మన లక్ బాగుంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మీద ఫార్ములాస్. ఓకే, ఇందులో ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఎక్కడైతే పై ఉంటుందో ఆ పై ఉన్న చోట 11 మల్టిపుల్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఇంకోటి వచ్చేసరికి మనకి ఏ క్వశ్చన్ అయినా కానీ, ఇప్పుడు స్క్వైర్స్ క్యూబ్స్ మనం చదువుతాం కదా, ఏ క్వశ్చన్ అయినా చేసేటప్పుడు దానికి పాసిబిలిటీస్ ఫస్ట్ క్వశ్చన్ చేయకుండా ఆన్సర్ చేయగలిగే టెక్నిక్స్ అనేది కొన్ని ఉంటాయి. సో మ్యాక్సిమం అవి ట్రై చేయండి, ఎందుకంటే మామూలుగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే అర్థమవుతాయి. ఇప్పుడు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అని, లేదు పర్సంటేజ్ 20% అంటే ఎంత, 1/5 మామూలుగా చెప్తున్నా, లేదు 66 2/3% ఎంత, 2/3, అలా కొన్ని ఉంటాయి. మీరు కొంచెం సింప్లిఫైడ్గా చూసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కామన్, ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, నెక్స్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వీటి మీద మ్యాక్సిమం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్ రాసే ఎవ్రీ మినిట్ కూడా మీరు థింక్ చేయాల్సింది, మీకున్నటువంటి స్టిపులేటెడ్ టైంలో, మీకు ఇచ్చినటువంటి టైంలో మీరు ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడ కూడా హోప్ లూజ్ అవ్వద్దు. ఎగ్జామ్ అనేది ద బెస్ట్ అటెంప్ట్ అనేది ఇవ్వండి, మీరు ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు ఇవ్వండి. ఇంకోటి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ గైస్, ఎవరైతే రేపు ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి, అస్సలు టెన్షన్ పడొద్దు. మనకి పేపర్ టఫ్గా వచ్చిందంటే మనకన్నా చదవని వాళ్ళకి కూడా పేపర్ ఇంకా టఫ్గా వస్తుంది.
ఓకేనా? అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు ఒక్కళ్ళకే పేపర్ టఫ్‌గా రాదు. అందరికీ అలాగే వస్తది. సో, కట్ ఆఫ్ సంగతి పక్కన పెట్టేసి సో, ఎగ్జామ్ అనేది మంచిగా అటెంప్ట్ చేయడానికండి పాజిటివ్ మైండ్ సెట్‌తో వెళ్ళండి. పొరపాటున కూడా అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఐడీ ఫోటోకాపీ, ఫోటోస్ 3 ఫోటోస్ మ్యాండేటరీ. సో, మర్చిపోకుండా తీసుకెళ్ళండి. ఇవి తీసుకొని ఎగ్జామ్‌కి ఇన్ టైంలో వెళ్ళండి. ఎగ్జామ్ మీరు సూపర్‌గా రాస్తారని అనుకుంటున్నాను. సో, ఆల్ ద బెస్ట్ గాయ్స్. లాస్ట్ టైం నేను మార్క్స్ ఎలా స్కోర్ చేశానని తెలియాలి అనుకుంటే ఈ వీడియో లింక్లో నేను నాకు లాస్ట్ టైం ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది. అది నేను పోస్ట్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ గాయ్స్. థ్యాంక్ యూ.